డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ డారా 2026 నూతన కార్యవర్గం కొలువుదీరింది. డారా నూతన అధ్యక్షుడిగా లెవక వీరశివారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్గా గౌతమ్ కాసిరెడ్డి ఎన్నికయ్యారు. సంస్థలో దీర్ఘకాల సభ్యుడిగా ఉన్న వీరశివారెడ్డి గొప్ప అనుభవం, సంస్థ లక్ష్యాల పట్ల లోతైన నిబద్ధతతో అధ్యక్ష పదవిని చేపట్టారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గం సూచనలు, సహాయక సహకారాలతో, సరికొత్త ఆలోచనలతో 2026లో అందరినీ అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరపున చేపడుతున్న పలు కార్యక్రమాలను నూతన కార్యవర్గం వివరించింది. రాయలసీమ సంస్కృతిని ప్రోత్సహించడం మరియు సంరక్షించడం అనే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అంకితమైన డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ డారా 2026 నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. డారా నూతన అధ్యక్షుడిగా వీరశివారెడ్డి లేవక బాధ్యతలు చేపట్టారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్గా గౌతమ్ కాసిరెడ్డి ఎన్నికయ్యారు. సంస్థలో దీర్ఘకాల సభ్యుడిగా ఉన్న వీరశివారెడ్డి గొప్ప అనుభవం, సంస్థ లక్ష్యాల పట్ల లోతైన నిబద్ధతతో అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ తరపున చేపట్టనున్న పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. డారా సిగ్నేచర్ ఈవెంట్తో పాటు రాయలసీమ ప్రాంతాల్లో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను ఆయన వివరించారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన సభ్యులకి కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గం సూచనలు, సహాయ సహకారాలతో, సరికొత్త ఆలోచనతో 2026లో అందరినీ అలరించే మంచి కార్యక్రమాలు చేయబోతున్నామని వివరించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఎన్నికైన గౌతమ్ కాసిరెడ్డి సంస్థ గురించి పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో సంస్థ అధ్యక్షుడిగా పనిచేసి పదవి విరమణ చేస్తున్న పాస్ట్ ప్రెసిడెంట్ గౌతమ్ మియాపురం తన అనుభవాలు వివరించారు. వీరశివారెడ్డి నేతృత్వంలో ఏర్పడిన 2026 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకి సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ తరపున చేసిన విశేష కార్యక్రమాలకి గాను గౌతమ్ మియాపురం మరియు గత కార్యవర్గ సభ్యులను పలువురు ప్రశంసించారు. 2026 సంవత్సరానికి గాను BOT మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు స్టీరింగ్ కమిటీ, సలహా కమిటీ, స్టాండింగ్ కమిటీ పలు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. థ్యాంక్స్ గౌతమ్ మియాపురం గారు for giving me the opportunity to serve as a president for 2026. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా మేము కొత్త వినూతమైన ప్రోగ్రామ్స్ చేయాలని ఆల్రెడీ డిసైడ్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు వస్తే దారా సిగ్నేచర్ ఈవెంట్ పిక్నిక్, అది లాస్ట్ ఇయరే మేము ఒక 3500 to 400 పీపుల్ టర్న్ అరౌండ్తో చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఈ సంవత్సరం కూడా దాన్ని పెద్ద ఎత్తున నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఆ తర్వాత వచ్చేసి హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ కింద మేము ఆల్రెడీ మెన్స్ వాలీబాల్ 5K రన్ ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తున్నాము. 5K రన్ నుంచి వచ్చిన ఫండ్ రైజర్ ఈవెంట్. సో అక్కడ నుంచి వచ్చిన ఫండ్స్ని మేము రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న వృద్ధాశ్రమాలకి, అనాథాశ్రమాలకి మా వంతు సహాయంగా ఎవ్రీ ఆర్గనైజేషన్కి 30,000 to 50,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈ సంవత్సరము ఆడవాళ్ళ కోసం హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ కింద త్రోబాల్ కండక్ట్ చేద్దామని చెప్పి ఒకటి డిసైడ్ చేశాము. అదేవిధంగా ఉమెన్స్ డే ప్రోగ్రామ్ కూడా చేయాలని చెప్పి మా కార్యవర్గం డిసైడ్ చేసింది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న స్టూడెంట్ కోసము కొన్ని లా ఫర్మ్స్తో మాట్లాడి సెమినార్స్ ఇవ్వడము, ఆ తర్వాత వాళ్ళకి ఏవైనా క్వశ్చన్స్ ఉంటే దాన్ని నివృత్తి చేసేదానికి వాళ్ళతో ఒక సెమినార్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఆల్రెడీ మేము కపుల్ ఆఫ్ అటార్నీస్తో మాట్లాడి ఉన్నాము. సో దాన్ని అది చాలా ఉపయోగపడుతుంది అందరికీ. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ రాయలసీమ స్టూడెంట్స్, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. సో ఇప్పుడు నాతో ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ నాకు చాలా హెల్ప్ చేస్తుందని చెప్పి నేను ఆశిస్తూ, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ యాజ్ అ ప్రెసిడెంట్ ఫర్ 2026. జై దారా. థ్యాంక్ యూ. So we are all a great team. We have seen all of these EC members in the last few years. This year we have decided to work with Veerashivareddy to take it to the next level. We are looking forward to working with this team to make Dara name shine. ఈ రోజు మీరు చూసినట్టయితే ఈ హాల్లో ఇక్కడ మాకు 2026 ఓత్ సెరమనీ జరిగింది. ఇవాళ మన వీరశివ అని చెప్పేసి మన దారాలో లాస్ట్ ఇయర్ ఈ వాజ్ సపోర్టింగ్ మీ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఎలెక్ట్, అండ్ దెన్ 2026 ప్రెసిడెంట్ ఎలెక్ట్గా వీరశివారెడ్డి బాధ్యతలు చేపట్టారు. లాస్ట్ ఇయర్ 2025 వాజ్ వెరీ సక్సెస్ఫుల్. మేము స్టార్టింగ్ జనవరిలో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ అది చేసాము.
తర్వాత వచ్చేసి జూన్ జూలైలో ఆ టైంలో మేము ఒక దారా 5K అని చెప్పేసి మా సిగ్నేచర్ ఈవెంట్ అనమాట. ప్రతి ఇయర్ చేస్తున్నాం గత 5 ఏళ్ల నుంచి. చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది ఆ ఈవెంట్కు. అది బేసికల్గా హెల్త్ పరంగా మన హెల్త్ చెకప్, హెల్త్ క్యాంప్ అది కూడా చేస్తాం. దాంట్లో చాలా మంచి టర్న్ అరౌండ్ ఉంది. బేసికలీ ఏమో డారా ఉండే ప్రజలకు రాయలసీమే కాకుండా వివిధ ప్రాంతాల్లో వచ్చిన ప్రజలకంతా కూడా చాలా మంచి హెల్త్ చెకప్ కానీ లేకపోతే ఈ మార్నింగ్ వాక్ కానీ అదంతా కూడా అందించడం జరిగింది. తర్వాత వచ్చేసి 2025లో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ 2025 సెప్టెంబర్లో ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ అనమాట. అంటే డారా సిగ్నేచర్ ఈవెంట్ ఎప్పుడు ప్రతి ఇయర్ చేసేలాగా ఇంకా అంతకంటే ఘనంగా మేము ఒక 3,500 పీపుల్ 4,000 పీపుల్ టర్న్ అరౌండ్ ఉండింది. రాయలసీమ వాళ్ళే కాకుండా చాలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేయడం కానీ అక్కడ మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టడమే కానీ బాగా జరిగింది. అది కాక అథెంటిక్ రాయలసీమ భోజనం కూడా ఆ రాయలసీమ పిక్నిక్లో పెట్టడం జరిగింది. అది పిక్నిక్ అనేది చాలా స్టేపుల్ ఈవెంట్. అది మనం ఎవ్రీ ఇయర్ మేము చేస్తూ ఉంటాం. అది ఈవెంట్ మా సిగ్నేచర్ ఈవెంట్. సో లాస్ట్ ఇయర్ కూడా బాగా బ్రహ్మాండంగా జరిగింది. అంతటితోటి మా రాయలసీమ ఏదైతే 2025 ఈవెంట్స్ ఉందో అది మొత్తం ముగిసింది. బ్రహ్మాండంగా 2025 జరుపుకున్నాము. తర్వాత 2025 తర్వాత ఇమీడియట్గా మనకు ఈరోజు జనవరి 2026లో మాకు ఓత్ సెరమనీ ఒకటి అనేది ఎప్పుడు ఉంటుంది ప్రతి ఇయర్. సో ఈ ఓత్ సెరమనీలో ఐఎమ్ స్టెప్పింగ్ డౌన్ యాజ్ అ ప్రెసిడెంట్ అండ్ మై ప్రెసిడెంట్ ఎలెక్ట్ 2025 శివారెడ్డి అని చెప్పేసి అతను ఈజ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. గౌతమ్ కసిరెడ్డి అని చెప్పేసి 2027 ప్రెసిడెంట్ ఎలెక్ట్ కూడా ఇద్దరు దే ఆర్ స్టెప్పింగ్ అప్ అండ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఫర్ 2026.